నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హార్ట్వేర్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలనలో ప్రజా సమస్యలు తెలుసుకున్న రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గోదావరి ఖని జనక్ భవన్ లో ఐఎన్టీయూసీ ముఖ్య నాయకుల సమావేశం. వివిధ యూనియన్ల నుండి ఐఎన్టీయూసీలో చేరిన పలువురు నాయకులు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో కరీంనగర్ నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం. బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా గులాబీ సైనికులు పనిచేయాలి. రామగుండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరకంటి చంద్ర. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి గెలుపు కోసం ప్రభుత్వ సలహాదారులు హడ్కార వేణుగోపాలరావు విస్తృత ప్రచారం. కత్తర్మల పోచన ఆశయాలు కొనసాగిస్తాం. ఆరుమూళ్ల తిరుపతి పీవైఎల్ రాష్ట్ర నాయకులు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు మంత్రులకు వినతి పత్రాలు. సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులంతా పాల్గొనాలని రాష్ట్ర కార్యవర్గం పిలుపు. రామగుండం టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బస్టాండ్ అడ్డా నూతన కమిటీని ఎన్నిక. లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు. జేపీ బలపరిచిన గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపు. రామగుండ నగరంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్. మార్చి 20 లోపు రోడ్లు డ్రైన్ పనులు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష. మనందరి ప్రియతమ నాయకులు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామగుండ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ రాజ్ ఠాకూర్ ప్రజాపాలనలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలనలో ప్రజల సమస్యలు తెలుసుకుని మాట్లాడి వారి సమస్యలను తీరుస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల సంబంధించిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జనక్ భవన్ లో ఐఎన్టీయూసీ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో వివిధ యూనియన్ నుండి ఐఎన్టీయూసీలో చేరిన పలువురు నాయకులు కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించిన ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కార్మికుల సంక్షేమంతో పాటు హక్కుల పరిరక్షణ కోసం ఐఎన్టీయూసీ కృషి చేస్తుంది. జనక్ ప్రసాద్ కార్మికుల సేవాభావంలో చేరటానికి మా OCP3 ఆపరేటర్లు మరి అదే విధంగా వివిధ డిజిగ్నేషన్లలో ఉన్న సోదరులు
చేస్తున్నాం. ఇంకోటి RG2 గూడెపు స్వామి ఏల్పుల తిరుపతి ఒక్కొక్కరిది రాదు అందరు గ్రూప్ దిద్దాం తిరుపతి రెడ్డి జగదీష్ నాయక్ వీళ్ళందరూ బలరాం నాయక్ గారి గురువులు. తిరుపతి రెడ్డి అసలు ఈ కంపెనీ మీతో ఇంతకుముందు గవర్నమెంట్తో నడిచేది. కుమారస్వామి సుదర్శన్ రెడ్డి రెడ్డి దా కుంట శ్రీనివాస్ బి రవి రాసకర్ల సదానందం రామగుండం ఏరియాలో RG2 OC3 నుంచి IFTU TBGKS యూనియన్ల నుంచి INTC విధానాలు వచ్చి సంజీవరెడ్డి గారి నాయకత్వంలో INTCలో చేరడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. రానున్న రోజుల్లో కార్మిక అభివృద్ధి దృష్ట్యా, సంక్షేమం దృష్ట్యా, పరిశ్రమ ఇంపార్టెంట్ దృష్ట్యా, వాళ్ళ భవిష్యత్ దృష్ట్యా INTC పూర్తిగా వాళ్ళకి అండదండగా ఉంటామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అక్రమ్ గారి నాయకత్వంలో INTCలో జాయిన్ అయినారు. అదేవిధంగా మల్లేష్కి సెంట్రల్ కౌన్సిల్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు పెట్టుబడిదారులకు మాకు మధ్య జరుగుతోందని కరీంనగర్ నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు విద్యావేత్తలు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అధికారిక విద్యను వ్యాపారం చేస్తున్నారని అన్నారు. పనిచేసే వ్యక్తులకు ప్రజల మధ్య ఉండే వారికి అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల విషయంలో ఓటర్లకు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోమని, విజ్ఞులైన వారికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఒక పెట్టుబడిదారుతోటి ఎవరైతే పెట్టుబడులు పెడుతుండ్రో వాళ్లకు మాకు మధ్యన పోటీ. విద్యావంతులనే చెప్పుకునే వాళ్ళందరూ కూడా విద్యా వ్యాపారవేత్తలకు నాకు పోటీ. సో ఈ రకంగా పనిమంతునికి మరియు ధనవంతునికి మధ్యన పోటీ. దయచేసి ఆలోచించండి. విజ్ఞునైన పెద్దగైన గురువులు, గ్రాడ్యుయేట్ అండ్ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్, ఒకసారి ఆలోచించండి ఓటు ఎవరికి వేయాలనేది. నిత్యం ప్రజలలో ఉండే వాళ్ళ అవసరమా? కరోనాలో కనీసం కన్నెత్తి చూడని వాళ్ళ అవసరమా? చావుకు సున్నాయికి రాని వాళ్ళ అవసరమా? పేదల గురించి ఆలోచించే వాళ్ళ అవసరమా? ఈ రకంగా ఒకసారి ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. ఇవాళ రేపు నిజంగా కూడా సంచులు మోసుకొస్తారు, డబ్బులు మాత్రం పంచంది వాళ్ళు ఉండరు. దయచేసి దండం పెడితే పైసలు తీసుకోండి, కానీ నన్ను ఆశీర్వదించండి. నేను ప్రొద్దున లేస్తేనే జనంలోనే ఉంటా,
సావుకైనా పోతా, సున్నాయికైనా పోతా, మంచికి పోతా, షెడ్డికి పోతా. అయితే ప్లీడర్ లేకపోతే లీడర్, అయితే నల్లకోటు లేకపోతే తెల్ల షర్టు వేసుకొని తిరుగుతా నేను. సో దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి 11వ సీరియల్ నంబర్ పక్కన 1 అనేయండి. దయచేసి మీ అందరికి కూడా దండం పెడుతున్నా. దండం పెట్టి నేను అడుగుతున్నా, నన్ను ఆశీర్వదించండి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది గులాబీ జెండా. తెలంగాణ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తుంది తొలి సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ పార్టీ పటిష్టత గెలిపే లక్ష్యంగా పనిచేయాలని భారత రాష్ట్ర సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పిలుపునిచ్చారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలోని మార్కండే కాలనీలో బీఆర్ఎస్ రామగుండం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోరుకంటి చందర్ బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. అబద్దాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. రాబోయే రోజులు మనవేనని, గులాబీ శ్రేణులు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని చందర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్న శ్రేణుల నిబద్ధత ఎంతో గొప్పదన్నారు. ఎవరిని కదిలించినా, ఎవరిని చేసినా ఒకటే మాట, మళ్ళీ అధికారంలోకి రావాలి. మనం ఎన్నికల సమయంలో చూసినాం, ఈ యొక్క ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీలో 4 ఏళ్లు పదవులు అనుభవించినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించినటువంటి వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించిన జడ్పీటీసీ సభ్యురాలు పాలకుర్తి, టీబీజీ కేసులో ఉన్న రాజిరెడ్డి గారు, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ గారు, ఆయన కేశవరాం కంపెనీలో పోటీ చేసిన మనోహర్ రెడ్డి గారు, ఇంకా ఎవరో ఒకరు చదివినట్టున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నికల సమయంలో 20 రోజుల ముందు పట్టుమని 15-20 రోజుల ఎలక్షన్ ఉంటాయి. వీళ్ళంతా జమైపోయి మా నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ఉద్యమకారులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఒక్కటే, వీళ్ళందరం ఒక్కటే. ఎవరం కూడా ఒక నా ప్రభాకరణ తప్ప అందరూ కూడా మాజీ అయిపోయినారు. అందరం మాజీ. మళ్ళీ ఇలా అప్పుడు మనకు ఈ అధికారంలో ఉన్నప్పుడు మన గౌరవం ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనేది ఇలా అందరికి దాదాపు అర్థమైపోయింది. మనము మన చంద్రన్న ఎమ్మెల్యేగా ఉంటే ఏ విధంగా ఉండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా ఉండే, ఇలా మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేకపోతే, మా పార్టీ ఎమ్మెల్యే లేకపోతే ఏ విధంగా ఉన్నది. రాష్ట్ర సాధనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పుట్టి ఇలా ఆవిర్భావం అయి ఇంత గొప్పగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మనం ఈ యొక్క పార్టీలో పనిచేయడం ఒక గొప్ప అదృష్టం మనకు. ఈ యొక్క పార్టీలో పనిచేస్తున్నటువంటి మనము ఈ పార్టీని ఎట్లా కాపాడుకోవాలి, ఈ పార్టీని నాయకత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, మేము అధికారం కోసం రాలేదు ఈ పార్టీలోకి, పదవుల కోసం రాలేదు ఈ పార్టీలోకి. మా లక్ష్యం కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యం అని ప్రతి ఒక్కరు కూడా ఇలా గులాబీ కండువను మెడలు వేసుకొని గ్రామ గ్రామాన వాడన ఇలా బీఆర్ఎస్ పార్టీని ఇలా చర్చలో గొప్పగా ముందుకు తీసుకుపోతున్నటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, శ్రేష్ఠి నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనము ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులను, ప్రతి ఒక్కరిని కూడా ప్రజాప్రతినిధిగా చేయాలని అనుకున్నాం. కానీ ఉద్యమకారులకు, నాయకులకు అనేక అవకాశాలు ఇచ్చినాం. ఎవరి అదృష్టం వాళ్ళది. కొంతమంది నాయకులు అయినరు, కొంతమంది కాలేదు.
వారికి అవకాశాలు రాలేదు. ఈ రాజకీయ ప్రస్థానంలో అవకాశాలు వచ్చినటువంటి వాళ్ళు ఒక తీరుగా, రానటువంటి వాళ్ళు ఒక తీరుగా సహజంగా ఉంటారు. కానీ చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో మొదలు చెంది పనిచేసినటువంటి వాళ్ళు మాకు పదవులున్నా ఇచ్చినా ఇవ్వకున్నా, పదవులు ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండనే మాకు కావాలి, ఈ నాయకత్వంలోనే పనిచేస్తామని గొప్పగా ఈ సంవత్సర కాలంలో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అట్లా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనకు పదవులు ఇచ్చి ప్రజాప్రతినిధులు అయినా ఇంకా ఏం చేసుకోలేదు, ఇంకా నేనేమో కావాలనే తపనపడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ పార్టీ ప్రధానం, నాయకుడు ప్రధానం. ఈ నాయకత్వాన్ని, పార్టీని కాపాడుకోవడం కోసం ఏ విధమైనటువంటి కార్యాచరణతో ఉండాలని వాళ్ళు అంతరాత్మగా వాళ్ళు ఆలోచన చేసుకొని పోతే తప్ప ఇలా రేపు రాబోయే కాలంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గంలో పూర్వవైభవం రావడానికి అవకాశం ఉండదు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పట్టభద్రులను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం పట్టణంలోని లిటిల్ సిటిజన్ స్కూల్లో పట్టభద్రులను, గోదావరికని కోర్టులో లాయర్లను కలిసి ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి వేసి గెలిపించాలని కోరడం జరిగింది. ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కత్తరమల్ల పోచన్న, ఆరుమూళ్ల భూమన్న 33వ వర్ధంతి సభను రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద గల స్థూపం దగ్గర జరపడం జరిగింది. ముందుగా అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించిన అనంతరం పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బంధు ఆనంద్ ఎర్రజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర నాయకులు ఆర్మూళ్ల తిరుపతి హాజరే మాట్లాడుతూ పీవైఎల్ ఉమ్మడి రామగుండం మండల అధ్యక్షులుగా ఉన్న పోచన్న యువతను కూడగట్టి తాగుడు, డ్రగ్స్, జూదం లాంటి చెడు వ్యసనాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి యూత్ను సన్మార్గంలో నడిపించాలని, ఇది చూసి ఓర్వలేక కొంతమంది తాగుబోతు గుండాలు అతివాద విప్లవం ముసుగులో కిరాతకంగా చంపారని, అదేవిధంగా నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం పోరాడుతున్న భూమన్నను బూటకం ఎన్కౌంటర్లో రాజ్యం పొట్టన పెట్టుకుందని, పోచన్న, భూమన్నలు ఏ ఆశయం కోసమైతే పోరాడి అమరులయ్యారో ఆ ఆశయాలను కొనసాగించినప్పుడు మాత్రమే నిజమైన నివాళి అని యువతకు పిలుపునిచ్చారు. పోచన్న అమర హై కామ్రేడ్ ఆరుమూల భూమన్న లచ్చన్న సత్తన్నలు అమర వీరులకు జోహార్, అమర వీరులకు సాధిస్తాం అమర వీరుల ఆశయాలను. వర్ధిల్లాలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం. ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల యువజన సంఘం. అమర హై కామ్రేడ్ కత్తరమల్లి పోచన్న, अमर है कामरेड कतरमल्లి పోచన్న. पीवाईएल जिंदाबाद, पीवाईएल जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, पीवाईएल जिंदाबाद, पीवाईएल जिंदाबाद. ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల స్థితిగతులపై చర్చించారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుపై సింగరేణి వ్యాప్తంగా మళ్లీ ఉద్యమించాలని, వివిధ రూపాల్లో పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా మళ్లీ కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుదలపై వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే అనేక దఫాలుగా తెలంగాణ ఎమ్మెల్యేలకు, మంత్రులకు కాంట్రాక్టు కార్మికుల బాధలను వివరిస్తూ అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క పైసా వేతనం కూడా పెరగలేదు. పార్థసారథి రామగుండ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బస్టాండ్ అడ్డా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. స్థానిక శనివారం అంగడ్ బజార్ ముందు బస్టాండ్ అడ్డా టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్ సభ్యులందరూ సమావేశం ఏర్పరచుకున్నారు. ఈ సమావేశానికి 38 మంది సభ్యులు హాజరయ్యారు. సభ్యులందరి సమక్షంలో ఏకగ్రీవ టాటా మ్యాజిక్ యూనియన్ సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ యొక్క సంఘం అధ్యక్షుడిగా గుండెపోయిన సారయ్యను, వ్యవస్థాపక అధ్యక్షునిగా ఎండి బషీరుద్దీన్, ముఖ్య సలహాదారుడు, లీగల్ అడ్వైజర్గా కనుకుంట్ల సామయ్య, అడ్వకేట్ ప్రధాన కార్యదర్శులుగా చాట్ల సందీప్, చీప తిరుపతి, కోశాధికారిగా శంకరయ్య, దూలం రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా బొమ్మక్క సదానందం, ఉపాధ్యక్షులుగా సదానందం, ముఖ్య రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బస్టాండ్ అడ్డా ఈరోజు కొత్తగా రిజిస్ట్రేషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొత్తగా రిజిస్ట్రేషన్ తీసుకొచ్చిన సందర్భంగా ఈరోజు ఒక కమిటీని ఏర్పరచుకోవడం జరిగింది. అందులో అధ్యక్షుల్ని సారయ్య గారిని పెట్టడం జరిగింది. అదేవిధంగా జనరల్ సెక్రటరీ సందీప్ గారిని పెట్టడం జరిగింది. క్యాషియర్ శంకరన్నను పెట్టడం జరిగింది.
అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా అందరినీ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రానున్న కాలంలో బస్టాండ్ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా రానున్న కాలంలో తప్పకుండా వాళ్లకు ఏ సమస్య వచ్చినా మేము ఉంటామని చెప్పేసి ఈరోజు మీడియా ద్వారా ప్రతి ఒక్క అన్నదమ్ముళ్లకు ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రానున్న కాలంలో కూడా వీళ్లకు ఎలాంటి సమస్య ఉన్నా నేను నా పరంగా ఏ విధమైన పరిష్కారమైన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా ఈరోజు అవకాశం ఇచ్చిన అన్నదమ్ములందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టాటా మ్యాజిక్ పార్థసారథి డ్రైవర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు టాటా మ్యాజిక్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. టాటా మ్యాజిక్ యొక్క అభివృద్ధికి నేను తోడ్పడతానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ వాటి కోసం పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని అందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నాను. లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు. అంతర్గా మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో ఫేర్వెల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మొదటి సంవత్సరం విద్యార్థులు వీడ్కోలు చెబుతూ రాబోయే పరీక్షల్లో వారు మంచి మార్కులు సాధించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ పి సదానంద్తో పాల్గొని విద్యార్థులకు శుభాశీస్సులను అందించారు. బీజేపీ బలపరిచిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్, ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓటమిని అంగీకరించారని అన్నారు. ధైర్యం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి 317 జీవోను సవరిస్తున్నానని చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటికే 5 టీఏలో పెండింగ్ పెట్టాడని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలకు రావాల్సిన రియంబర్స్మెంట్ ఫీజు ఇంతవరకు రాలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దమ్ము బీజేపీకి ఉందన్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు కాషాయం పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే తరహాలో వ్యవహరిస్తోందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురుతుందని అన్నారు.
ఉన్నది. చాలా మంది మాట్లాడే అవకాశం లేకుండా నేను ఒకటే చెప్తున్నా పట్టుకొత్త గురించి అన్న మీకు రెండు నిమిషాలు చెప్తా. ఈ పెద్దపల్లి జిల్లాలో ఉపనేత మరి 495 ఓట్లు ఉపాధ్యాయ ఓట్లేరన్న. ఎందుకంటే 34,000 ఓట్లున్నాయన్నా. ఈ మొత్తం ఉత్తర తెలంగాణ 7 ఎమ్మెల్యేలు ఉన్నా 4 ఎంపీలు ఉన్నా ఆడ ఉండే మొత్తం ఎమ్మెల్సీ కానీ జర దృష్టి పెట్టి మా జిల్లా నేను భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫించాలి మీకు చిన్న సత్కారం చేస్తున్నా. సంస్థల్లో పదవులు నిర్వహించినటువంటి సంధ్యారాణి గారు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన రోడ్లు డ్రైన్ అభివృద్ధి పనులు మార్చి 20లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం నగరంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి విస్తృతంగా పర్యటించారు. TUFIDC కింద రామగుండం నగరంలోని లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ ప్రాంతాల్లో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను 5 కోట్ల రూపాయలతో సింగరేణి ఆఫీస్ నుంచి బస్ డిపో వరకు జరుగుతున్న డ్రైన్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి మార్చి 20లోపు ఈ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం అడ్డగుంటపల్లిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు. అర్బన్ ప్రైమరీ సెంటర్ పరిధిలో గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు ఎప్పుడు జరుగుతాయో అంచనా వేస్తూ వివరాలు నమోదు చేయాలని, ప్రసవానికి సమీపంలో గల గర్భిణీ స్త్రీలను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం జరిగేలా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు 3 రోజుల పాటు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కళ్ళు దుకాణాలను పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేయగా కరీంనగర్లోని మద్యం దుకాణాలకు సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలనలో ప్రజా సమస్యలు తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గోదావరి ఖని జనక్ భవన్లో INGAC ముఖ్య నాయకుల సమావేశం. వివిధ యూనియన్ నుండి INGACలో చేరిన పలువురు నాయకులు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో కరీంనగర్ నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం. బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా గులాబీ సైనికులు పని చేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చంద్ర. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి గెలుపు కోసం ప్రభుత్వ సలహాదారులు హడ్కార వేణుగోపాలరావు విస్తృత ప్రచారం. కత్తర్మల పోచన ఆశయాలు కొనసాగిస్తాం. ఆరుమూళ్ల తిరుపతి PYL రాష్ట్ర నాయకులు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలు. సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులంతా పాల్గొనాలని రాష్ట్ర కార్యవర్గం పిలుపు. రామగుండం టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బస్టాండ్ అడ్డా నూతన కమిటీని ఎన్నిక. లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో ఘనంగా ఫైర్వెల్ వేడుకలు. జేపీ బలపరిచిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్, ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపు.
రామగుండ నగరంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ మార్చి 20 లోపు రోడ్లు డ్రైన్ పనులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీ హర్ష. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.